అందరికీ ప్రేయస్‌లో ఈరోజు మీకు ఒకటి చూపించాలని ఆశపడుతున్నాను. సో, ఇది మీ హృదయం. ఈ హృదయంలో దేవుని మాటలు, దేవుని వాక్యాలు మీరెల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తున్నప్పుడు ఇది సాతాను అనుకోండి. సాతాను మిమ్మల్ని దాడి చేస్తాడనమాట. మీ దేవుని మాటలు మీ యొక్క హృదయంలో ఉంటే సాతాను మిమ్మల్ని దాడి చేసినప్పుడు ఏమి, ఏమి కాదు చూడండి. ఏమి కాదు జస్ట్ మారకా ఉంటదనే కానీ ఏమి కావట్లేదు. అదే ఎప్పుడైతే మీరు దేవుని మాటలన్నీ వాక్యం వినకుండా దేవునికి అయిష్టంగా చేస్తూ, దేవునికి ఇష్టానుసారంగా ఉంటూ మీ హృదయం ఏమైపోద్ది ఖాళీ అయిపోయింది. దేవుని మాటలు ఇంకా ఉండవు. సో, అప్పుడు సాతాను దాడి చేసినప్పుడు చూడండి ఎలా ఎలా కమురుకుపోతుందో. మీ హృదయం చూడండి ఎట్లా అయిపోతుందో. సో, దేవుని మాటలు ఉన్నప్పుడు మీ హృదయాన్ని ఏం చేయలేకపోయాడు సాతాను. కానీ ఎప్పుడైతే మీరు దేవుని మాటలు ఒక్కసారిగా మీరు దేవుని విడిచిపెట్టేసి మీకు ఇష్టమైన రీతిలో మీరు నడుస్తున్నప్పుడు చూడండి, సాతాను దాడి చేసినప్పుడు మీ హృదయం ఎలా కమురుకుపోతుందో చూడండి. మీ హృదయాన్ని ఎట్లా కాల్చేసినాడు సాతాను. దేవునికి దూరం చేసేసి మిమ్మల్ని నరకంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు మరలా నేను నింపి నీకు నూతన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సో, దేవుని దగ్గరికి వచ్చి మీ తప్పుల్ని ఒప్పుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.